23 జనవరిన వచ్చేటటువంటి వసంత పంచమి ఈసారి శుక్రవారంతో వస్తున్నది. అంటే ఏంటంటే సరస్వతీదేవి వస్తున్నది, వస్తూ వస్తూ లక్ష్మీదేవిని వెంట పెట్టుకొస్తున్నది అని చెప్పడం జరిగింది. ఎంత విశేషం అండి. మామూలుగా వసంత పంచమి వస్తుంది, కానీ శుక్రవారం తోటి రావటం అనేటటువంటి విశేషం అన్నమాట. జ్ఞానంతో పాటు, బుద్ధితో పాటు, విద్యతో పాటు ధనం కూడా. చెప్తున్న అందరికీ కూడా 12 నామ స్తోత్రాలు, సరస్వతీదేవి యొక్క 12 నామ స్తోత్రం 11 సార్లు పారాయణ చేయండి. నైవేద్యం పిల్లలకి తినిపించండి, ఏదో ఒకటి నైవేద్యం పెట్టండి, పండో ఫలము. అద్భుతమైనటువంటి వాక్సిద్ధి, అద్భుతమైనటువంటి మెమొరీ సొంతమవుతుంది. ఫోకస్, కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది పిల్లలకి, అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఇవ్వబడుతుంది. అట్లాగే ఐం సరస్వత్యై నమః అనేటటువంటి జపం 108 సార్లు చేస్తే కూడా అద్భుతమైనటువంటి సరస్వతి కటాక్షం కలుగుతుంది. ఆ రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కూడా చదవండి, ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆ విధంగా చేయండి.